సో నేను ప్రస్తుతం తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాను. చూస్తున్నారు కదా, తెలుగు తల్లి ఫ్లైఓవర్ చాలా బిజీగా ఉంటుంది. సో నిన్న ఏదైతే వర్షం కొట్టిందో, ప్రతిసారి హైదరాబాద్లో వర్షం కొడితే ఫ్లైఓవర్స్ మొత్తం జామ్ అవుతున్న పరిస్థితి ప్రస్తుతానికి. నిన్నైతే ఏదైతే లాస్ట్ ఇయర్ జరిగినట్టే కొండాపూర్లో ఫ్లైఓవర్ మొత్తం నిన్న జామ్ అయిపోయి దాదాపు ఫ్లైఓవర్ అంతా ఒక స్విమ్మింగ్ పూల్ని తలపిస్తున్న పరిస్థితి. అసలు ఈ ఫ్లైఓవర్లు ఎందుకు జామ్ అవుతున్నాయని తెలిసి మనం ఫ్లైఓవర్ మీదకి ప్రస్తుతం అయితే తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీద ఉన్నాం. నా పక్కనే రైట్ సైడ్లో సెక్రటేరియట్ కూడా కనబడుతుంది మీ అందరికీ. ఆ సెక్రటేరియట్లోనే ముఖ్యమంత్రి, మంత్రులు, ఐఏఎస్లు, చీఫ్ సెక్రటరీ, ఇట్లా మొత్తం రాష్ట్రం మొత్తం ఇక్కడి నుంచే నడుస్తుంది. సో ఆ సెక్రటేరియట్ పక్కనే ఉన్న తెలుగు తల్లి ఫ్లైఓవర్ పరిస్థితి ఏంటనేది తెలుసుకోవడానికి వచ్చాను. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఫ్లైఓవర్ నుంచి వాటర్ కింది పోవడానికి ఈ పాత్ హోల్స్ ఉంటాయి. సో పాత్ హోల్స్ మొత్తం జామ్ కావడం వల్ల ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం ఈ జామ్ అవడం వల్ల వాటర్ అనేది కిందికి పోవడం లేదు. సో వాటర్ కిందికి పోవడం పోతోని చాలా వరకు ఏదైతే మొత్తం నిన్న కొండాపూర్లో కానీ లాస్ట్ ఇయర్ కూడా కొండాపూర్లో చాలా వరకు వాటర్ అంతా ల్యాగ్ అయిన పరిస్థితి. సో ఇక్కడ కూడా వాటర్ స్టాగ్ అవుతుంది. సో అసలు ఏం చేస్తున్నారు జిహెచ్ఎంసీ కానీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా చాలా గొప్పగా మాట్లాడుతుంటాడు. చాలా వరకు లక్షల కోట్ల భూములను మేము కాపాడామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ఇది చూడండి, హైడ్రా కమిషనర్ కానీ లేకపోతే జిహెచ్ఎంసీ కమిషనర్ ఇక్కడ కూతవేటి దూరంలోనే. ఈ ఫ్లైఓవర్కి లెఫ్ట్ సైడ్ ఏమో సెక్రటేరియట్ ఉంటే రైట్ సైడ్ ఏమో జిహెచ్ఎంసీ ఆఫీస్ ఉంటుంది. సో ఇంత మట్టి పాతుకుపోయిన తర్వాత ఈ వాటర్ అంతా ఎక్కడికి పోతాయి. సో ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి దీంతో. సో మొత్తం ఏదైతే చూస్తున్నాం ఇంకా తవ్వినా కొద్ది వస్తూనే ఉంది. అసలు వాటర్ కింది పోవడానికి ఛాన్సే లేదు. దాదాపు ఒక చూస్తున్నా ఎంత తవ్వినా మట్టే వస్తుంది కానీ అసలు వాటర్ కింది పోవడానికి అయితే రావట్లేదు. సో వర్షాకాలం ముందే ఇవన్నీ జిహెచ్ఎంసీ కానీ లేకపోతే చాలా వరకు ఇటు హైడ్రా కానీ ఏదైతే హైడ్రా కూడా మొత్తం నాలాలు క్లీన్ చేస్తున్నామని చెప్పేసి గొప్పగా చెప్తున్నా. బట్ గ్రౌండ్లో మాత్రం పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఎందుకంటే ప్రతిసారి వర్షాకాలం ప్రతిసారి ఇదే ప్రాబ్లం, ఫ్లైఓవర్స్ అయితే మునిపోతున్న పరిస్థితి. సో లాస్ట్ ఇయర్ కొండాపూర్లో ఏదైతే ఫ్లైఓవర్ మునిపోయిందో దాదాపు ఇటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్కి సంబంధించి సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వార్ కూడా జరిగింది. ఫ్లైఓవర్స్ కూడా కట్టలేదు, ఫ్లైఓవర్స్ కూడా సరిగా కట్టరాలేదు కేసీఆర్కి అని చెప్పేసి కూడా మొత్తం ఫ్లైఓవర్లన్నీ మునిగిపోతున్నాయి, నీళ్ళతోని తడిచిపోతున్నాయంటే నీళ్ళతోని మొత్తం నిండిపోతున్నాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంటే, మన పక్కన బీఆర్ఎస్ సోషల్ మీడియాలో కూడా ఫ్లైఓవర్లు కట్టినంత మాత్రం క్లీన్ చేయాల్సింది ఇప్పుడున్న ప్రభుత్వమే కదా, ఇప్పుడున్న అధికారులు అని చెప్పేసి కూడా పెద్ద ఎప్పుడప్పుడు లాస్ట్ ఇయర్ కూడా సోషల్ మీడియాలో వార్ జరిగి చూస్తున్నారు. ఒకసారి సతీష్ ఒకసారి లోపలికి చూపెట్టే ప్రయత్నం చేయి. ఇప్పుడు మనకు హోల్ కనబడుతుంది, చూస్తున్నారు కదా. అంటే దాదాపు ఒక 1 మీటర్ వరకు మట్టి అయితే మొత్తం లోపలికి పోయిన పరిస్థితి. ఇప్పుడు ఇంకో మన కింద హోల్ కనబడుతుంది, కింద మట్టి పడుతుంది. సో కింద ఇట్లా నీళ్లు యాక్చువల్గా ఈ మొత్తం ఇదంతా క్లీన్గా ఉంటే పడ్డ నీళ్ళంతా చాలా వరకు కింది పోతాయి. సో ఇట్లా ఫ్లైఓవర్ మీద మొత్తం దాదాపు ఇటుగాను అటుగాను కొన్ని పదుల సంఖ్యలో హోల్స్ అయితే ఈ పాత్ హోల్స్ ఉంటాయి. సో పాత్ హోల్స్ మొత్తం చూస్తున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ మట్టి అదట్లనే ఉంది. సో ఈ ఫ్లైఓవర్స్ అన్ని జామ్ కావడానికి కనీసం ఇది క్లీన్ చేయట్లేదు. కొద్ది కూతవేటి దూరంలో ఇక్కడ జిహెచ్ఎంసీ ఆఫీస్ ఉంటుంది. మరి ఇక్కడి నుంచే చాలా వరకు తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీద ఇటు మినిస్టర్లు కానీ లేకపోతే అధికారులు కానీ ఇటు రెగ్యులర్గా ట్రావెల్ చేస్తుంటారు. మరి ఇది ఎవరికి కనబడట్లేదా? ఇక్కడ కూడా చూస్తుంటే దాదాపు చూస్తున్నా కదా, అసలు మొత్తం వాటర్ పోకుండా చాలా దారుణంగా ఉంది పరిస్థితి. అసలు ఈ మట్టితోని మొత్తం జామ్ అయిన పరిస్థితి. ఇట్లా ఉంటే వాటర్ ఎట్లా పోతాయి? అసలు జిహెచ్ఎంసీ ఏం చేస్తుంది, హైడ్రా ఏం చేస్తుంది? మరి వర్షాకాలం ముందే స్టార్ట్ అయితే ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి కదా. రంగనాథ్ గారు మీరు పెద్దగా చెప్తుంటారు మొత్తం హైడ్రా ఇన్ని లక్షల కోట్ల భూములు కాపాడింది అని చెప్పేసి. మరి నాలాల పరిస్థితి ఏంటి, ఫ్లైఓవర్ల పరిస్థితి ఏంటి? ఇది కూడా మీ పరిధిలోకే వస్తుంది కదా. మీకు ఒక టీం కూడా ఇచ్చారు ముఖ్యమంత్రి, చాలా వరకు మీకు నిధులు కూడా ఇస్తున్నాడు మీ డిపార్ట్మెంట్కి సంబంధించి. మరి హైడ్రాకి ఇది కనబడతలేదు అని చెప్పేసి కూడా జనాలు కూడా అడుగుతున్న పరిస్థితి. సో వర్షాకాలం స్టార్ట్ అయ్యే ముందే దాదాపు జూన్లో 2nd వీక్లో వర్షాలని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తుంది. ఇప్పటికే ఋతుపవనాలు కూడా జూన్ తెలంగాణకైతే ఎంటర్ అయిన పరిస్థితి. సో వర్షాకాలం ముందే రివ్యూ మీటింగ్ జరుగుతాయి. వర్షాకాలం కంటే ముందే ఒక 4 రోజులు 15 రోజులు ముందే రివ్యూ మీటింగ్ జరుగుతుంటాయి. అధికారులు కూడా అంచనా వేస్తుంటారు. ఇటు ట్రాఫిక్ సిబ్బంది కానీ లేకపోతే ట్రాఫిక్ అఫీషియల్స్ కానీ ఎక్కడెక్కడ పాత్ హోల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ట్రాఫిక్ అనేది ఎక్కువ ల్యాగ్ అవుతుంది. సో ఈ వర్షం నీళ్ళు ఎక్కువగా చేరుకోవడంతో సో ట్రాఫిక్ కూడా ఫ్లైఓవర్ల మీదకి రాలేని పరిస్థితి. అసలు ఫ్లైఓవర్లు ఉంటే త్వరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అని, ఫ్లైఓవర్లు ఎక్కితే కింద నుంచి ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఫ్లైఓవర్ ఎక్కితే త్వరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి
అనుకుంటా అంటారు. సో చూస్తున్నాం కదా ఇక్కడ కూడా ప్రతి పాత్ హోల్ మొత్తం మొత్తం ముసుకుపోయింది. ఎక్కడ కూడా అసలు చుక్క నీరు లోపలికి పోవడానికి లేదు. ఒక్క చుక్క నీరు కూడా కింది పోకుండా ఉంది. సో ఏ హోల్ చూసినా దాదాపు ఇక్కడ మొత్తం ఆ, కొన్ని పదుల సంఖ్యలో హోల్స్ ఉంటాయి. మొత్తం ఫ్లైఓవర్ ఒక్కొక్క ఫ్లైఓవర్ దాదాపు 1 కిలోమీటర్ ఇట్లా ఉంటుంది. సో 1 కిలోమీటర్ కంటే దాదాపు ఒక 20 నుంచి 30 హోల్స్ ఉంటాయి. మొత్తం ఏ హోల్ చూసినా కంప్లీట్ మట్టితోని మొత్తం నిండిపోయింది. మొత్తం వాటర్ పోకుండా కిందికైతే పోకుండా వాటర్ కూడా అసలు మొత్తం హోల్స్ అన్ని ఇట్లా ఉన్నాయి. ప్రస్తుతం నేను తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీద ఉన్నాను. దాదాపు హైదరాబాద్లో 50 ఫ్లైఓవర్లు పైగా ఉన్నాయి. 50 ఫ్లైఓవర్లు కూడా దాదాపు ఇదే పరిస్థితి. సో కొండాపూర్లో లాస్ట్ ఇయర్ కూడా చాలా వరకు ఇంత ఎత్తు ఇప్పుడు ఇదైతే ఫ్లైఓవర్ ఉందో ఇంత ఎత్తు వాటర్ వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు. సో మన నడుము లోతుకి ఇప్పుడు మనిషి నిల్చుంటే నడుము లోతుకి నీళ్ళు వస్తున్నాయంటే వర్షం నీళ్ళు అసలు ఎట్లా పోతాయి, మరి కిందికి ఎట్లా పోతాయి? ఇంత పెద్ద ఎత్తున మట్టి లేకపోతే డ్రైనేజ్ అదంతా జామ్ అయిన తర్వాత అంటే మట్టి లాగా మొత్తం ఫామ్ అయ్యి అది కర్రతోని తీస్తే తప్ప ఆ చేతితోని కూడా తీసుకోవడానికి చేతితోని తీయడానికి కూడా రావట్లేదు. మొత్తం కట్టెతోని పొడిచిన తర్వాత లోపలికి చాలా వరకు ఒక దాదాపు ఆ, ఒక ఫీట్నర వరకు మొత్తం మట్టి అయితే జామ్ అయిన పరిస్థితి. సో ఇట్లా ఉంటే వాటర్ ఎట్లా పోతుంది? సో జనాలు కూడా చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. సో ఇప్పుడు వర్షాకాలం ఆల్రెడీ స్టార్ట్ అయింది. తెలంగాణలో ఋతుపవనాలు కూడా ఎంటర్ అయ్యాయి. సో వర్షాలు కూడా సిటీలో వర్షం పడితే బాధ చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఈ వాటర్ లాగింగ్ తోని ట్రాఫిక్ కూడా అవుతుంది. దాదాపు గంటలు రోడ్ల మీద గడపాల్సిన పరిస్థితి. నిన్న ఒక్కరోజు కురిసిన వర్షానికి హైదరాబాద్లో సగం సెంట్రల్ హైదరాబాద్లో చాలా వరకు చాలా ఏరియాలో వర్షం పడింది. ఇటు మెహదీపట్నం కానీ లేకపోతే చాలా వరకు ఇటు జుబ్లీహిల్స్ కానీ బంజారాహిల్స్ చాలా ఏరియాలో వర్షం పడడంతో అటు జుబ్లీహిల్స్లో కూడా నాలాలు పొంగి పొరిలిన పరిస్థితి. దాదాపు బండ్లు కూడా, ఎందుకంటే గతంలో చూసాం బండ్లు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి, బండ్లు కూడా కొట్టుకుపోతున్నవి, మనుషులు కూడా చాలా మంది నాలాలో పడిన పరిస్థితి. సో ఇప్పుడు మనం సెక్రటరేట్ ముందు ఉన్నాం కదా. సో ఈ సెక్రటరేట్ ముందు కూడా ప్రతిసారి వాటర్ అయితే ఎక్కువ ఇక్కడ నిల్వ ఉంటుంది. ప్రతి వర్షాకాలం అధికారులు ఇక్కడ వచ్చి హైడ్రా కానీ లేకపోతే జిహెచ్ఎంసీ కానీ ఎప్పటికప్పుడు వాళ్ళు వర్షం పడ్డ తర్వాత చర్యలు తీసుకుంటున్నారు. సో వర్షం పడకముందే నిజానికి ఇట్లాంటి చిన్న జాగ్రత్తలు పాటిస్తే వర్షం నీళ్ళు ఎక్కడ ఆగవు కదా. సో వర్షం పడిన తర్వాత అధికారులు వచ్చి దానికి చేసే బదులు ఒక 10 రోజుల ముందే ఇదంతా చూసుకుంటే బాగుంటుందని చెప్పేసి ప్రజలైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సో ఇప్పుడు నేను తెలుగు ఫ్లైఓవర్ మీద ఉన్నాను. కొద్ది ముందుకు వెళ్దాం. సో అక్కడ నాయన నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్ ఉంటుంది. అది ఇంకా చాలా పెద్ద ఫ్లైఓవర్. సో అక్కడ ఎట్లా ఉంది పరిస్థితి, అక్కడికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నేను ప్రస్తుతం నాయన నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్ మీద ఉన్నాను. చూస్తున్నా కూడా సేమ్ ఇదే పరిస్థితి. ఏదైతే మనం తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీద చూసిన పరిస్థితి ఇక్కడ కూడా అట్లే ఉంది. మొత్తం ఏదైతే ఈ హోల్స్ మొత్తం మట్టితో మూసుకుపోయిన పరిస్థితి. గట్టిగా ప్రెస్ చేస్తే కిందికి పోయే పరిస్థితి, ఎందుకంటే కింద జనాలు ఉంటారు. సో మట్టి వాళ్ళ మీద పడుతుంది కాబట్టి. సో ఇదంతా జిహెచ్ఎంసీ సిబ్బంది వర్షాకాలం వచ్చే ముందే క్లీన్ చేసుకోవాలి. సో ఇక్కడ కూడా దాదాపు ఇది నాయన నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్, చాలా పెద్ద స్టీల్ బ్రిడ్జ్, ఇది చాలా పొడుగుగా ఉంటుంది. సో ఇక్కడ కూడా ఇదే పరిస్థితి చూస్తున్నాం కదా. మొత్తం అసలు క్లీన్ చేయలేని పరిస్థితి. జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ ఇక్కడ చూస్తుంటే మందు బాటిల్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే గతంలో ఇక్కడ అయితే ఇక్కడ లేడీస్ హాస్టల్స్ కూడా బాగుంటాయి. చాలా వరకు మందు బాబులు కూడా రాత్రి మందు తాగుతూ అటు ఏదైతే లెఫ్ట్ సైడ్ ఆర్టీసీ క్రాస్ రోడ్ వైపు చాలా వరకు లేడీస్ హాస్టల్స్ ఉంటాయి. అక్కడ కూడా ఆకతాయిలు ఇబ్బంది పెట్టారని చెప్పేసి గతంలో ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదైన పరిస్థితి. సో చూస్తున్నాం కదా, ఎక్కడ చూసినా మట్టే, మొత్తం మట్టితో జామైన పరిస్థితి. సో దాదాపు 1 ఫీట్ వరకు సేమ్ మనం ఎక్కడైతే ఇంత తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీద చూసాం ఇక్కడ కూడా అదే పరిస్థితి. సో మొత్తం వర్షం నీరు కానీ లేకపోతే ఇట్లా బంకలా తయారైన పరిస్థితి. మట్టి మొత్తం జామ్ అయ్యి అసలు చుక్క నీళ్లు కూడా పోకుండా అసలు మొత్తం ఇదైతే జామ్ అయిపోయిన పరిస్థితి. సో ఫ్లైఓవర్కి సంబంధించి దాదాపు ఒక్కొక్క ఫ్లైఓవర్లో ఇలాంటి హోల్స్ 50-60 హోల్స్ ఉంటాయి. సో 50-60 హోల్స్ మొత్తం పరిస్థితి ఇట్లానే ఉంది. సో చూస్తున్నా కదా, ఎక్కడికక్కడ చెత్త కానీ లేకపోతే అసలు జిహెచ్ఎంసీ మరి ఏం చేస్తుంది? రోజు దాదాపు 25,000 పైగా జిహెచ్ఎంసీ కార్మికులు ఉన్నారు. వాళ్ళకు జీతాలు కూడా చేస్తున్నాం, మనం పన్నులు కడుతున్నాం. ప్రజలు పన్నులు కడుతుంటే లక్షల్లో జీతాలు తీసుకుంటున్న ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? మరి ఇదంతా ఊడుస్తలేరా? లేకపోతే దీనికి సంబంధించి చాలా వరకు మిషన్స్ ఉన్నాయి. హైడ్రా కూడా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున హైడ్రాకు సంబంధించి చాలా వరకు మిషన్స్ ఇచ్చారు. ఏదైతే డిఆర్ఎఫ్ అని చెప్పేసి కూడా చాలా వరకు వాళ్ళకి మిషన్స్ కానీ టూల్స్ కానీ లేకపోతే వెహికల్స్ కానీ అత్యాధికమైన మిషన్స్ కూడా ఇచ్చారు. సో ఆ మిషన్స్ అన్ని మరి ఏం పనిచేస్తున్నాయి? మరి హైడ్రా కమిషనర్ కూడా సమాధానం చెప్పాలి. సో ఎక్కడ చూసినా ఫ్లైఓవర్లో దాదాపు
హైదరాబాద్లో దాదాపు 50కి పైగా ఫ్లైఓవర్లు ఉన్నాయి. 50కి పైగా ఫ్లైఓవర్లు ఉన్న పరిస్థితి మొత్తం ఇంతే. ఏ హోల్ చూసినా అక్కడక్కడ 1, 2 కొంచెం మట్టి తీసేసినట్టు కనబడుతున్న పరిస్థితి. బట్ మొత్తం ఓవరాల్గా చూస్తుంటే 99% వరకు మొత్తం హోల్స్ అన్ని క్లోజ్ చేస్తున్నాయి. ఇంత మొత్తం హోల్స్లో మట్టి ఉంటే అసలు వాటర్ ఎక్కడికి పోతాయి? మరి వాటర్ ఫ్లైఓవర్లు జామ్ కాకుండా ఏమవుతుంది? ఫ్లైఓవర్ల మీదకి ఎవరైనా ఎందుకు ఎక్కుతారు? కింది నుంచి సిగ్నల్స్ ఉంటాయి, జామ్ అవుతుంది. ఫ్లైఓవర్ మీద అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు, ఈజీగా తమ పనులు చేసుకోవచ్చు. లేకపోతే ఆఫీస్లో పొద్దున్న దాకా పని చేసిన తర్వాత ఫ్లైఓవర్ ఎక్కితే త్వరగా ఇంటికి వెళ్తామని చెప్పేసి ఫ్లైఓవర్లు చూజ్ చేసుకుంటారు. సో పరిస్థితి చూస్తున్నా కదా, మొత్తం ఇటు చెత్త కానీ మొత్తం జామ్ అయిన పరిస్థితి. సో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి, ఏ ఫ్లైఓవర్ చూసినా ఇదే పరిస్థితి. హైదరాబాద్లో ఏ ఫ్లైఓవర్ చూసినా ఇదే పరిస్థితి. మెయింటెనెన్స్ లేదు. ఈ పర్టికులర్గా ఈ నాయన నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్ ఏదైతే ఇప్పుడు అటు లెఫ్ట్ సైడ్ ఇప్పుడు మనం ఆర్టీసీ క్రాస్ రోడ్ వెళ్ళే వైపు ఉన్నాం. అటు మళ్ళీ ఆ తెలుగుతల్లి ఫ్లైఓవర్ రోడ్ ఉంది కదా, ఆ రోడ్ సైడ్ బిల్డింగ్స్ అన్ని దాదాపు లేడీస్ హాస్టల్ ఉంటాయి. ఇప్పుడు ఇంతకుముందు నేను చూపెట్టినట్టు ఇక్కడ ఏదైతే మందు బాటిల్స్ చూపెట్టానో అటు లెఫ్ట్ సైడ్ మాత్రం చాలా వరకు బీర్ బాటిల్స్ ఉంటాయి. దానికి సంబంధించి బీర్ బాటిల్స్ తాగుతూ రాత్రి 12 గంటలకు కూడా ఆ లేడీస్ హాస్టల్ నుంచి, ఎందుకంటే ఆ ఫ్లైఓవర్కి గోడకి ఆనుకొని ఉన్నట్టు కొద్దిగా ముందుకెళ్తే ఆనుకొని ఉన్నట్టే ఉంటాయి హాస్టల్స్. గతంలో లేడీస్ హాస్టల్కి ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి ఇక్కడ లోకల్ పిఎస్లో కంప్లైంట్స్ కూడా నమోదయ్యాయి. అసలు పోలీసులు ఏం చేస్తున్నట్టు మరి ఇంత విచ్చలవిడిగా ఫ్లైఓవర్ల మీద మందు దాగి ఇక్కడే బాటిల్స్ పడేస్తున్నారు. సో లేకపోతే వేరే దగ్గర దాగి ఫ్లైఓవర్ మీద పడేస్తున్నారు. సో రాత్రి పడేసిన తర్వాత కనీసం పొద్దున జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ లేకపోతే హైడ్రా సిబ్బంది కానీ క్లీన్ చేయాలి. అసలు ఫ్లైఓవర్లు ఎవరు ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ చూస్తుంటే అర్థమవుతుంది ఏంటంటే అసలు ఫ్లైఓవర్లు ఎవరు పట్టించుకోవట్లేదు అనేది మనకైతే చాలా స్పష్టంగా అవపడుతుంది. సో ఇంకొద్దిగా ముందుకెళ్ళి చూద్దాం. ఇంత ముందుకు ఏదైతే నేను లేడీస్ హాస్టల్ చెప్పానో, సో మనం అటు సైడ్ వెళ్ళి చూద్దాం. లేడీస్ హాస్టల్ దగ్గర కూడా చాలా వరకు గతంలో బీర్ బాటిల్స్తో సహా మందు బాటిల్స్ కూడా పడేసిన పరిస్థితి చూస్తున్నాం కదా. మందు బాటిల్స్ సంబంధించి కూడా మనం విజువల్స్లో చూడొచ్చు. సో చాలా వరకు ఆకతాయిలు రాత్రి 12 అయితే ఈ ఫ్లైఓవర్ మీద మొత్తం ఇదే పని. సో ఒకవైపున ఆకతాయిలు కానీ లేకపోతే ఇటు జిహెచ్ఎంసీ కానీ హైడ్రా కానీ ఏం చేస్తుంది అని ప్రజలైతే అడుగుతున్న పరిస్థితి. గొప్పగా చెప్పుకుంటున్నారు, మేము పనిచేస్తున్నాం అని చెప్పేసి హైడ్రా కానీ జిహెచ్ఎంసీ కానీ చెప్తుంది. సో చూస్తున్నాం కదా, గుట్కా ప్యాకెట్లు కానీ మొత్తం ఇదంతా తినేసి ఇక్కడ పడేస్తుంటే ఇది మొత్తం జామ్ అయ్యి కంప్లీట్ వాటర్ మొత్తం స్టాగ్ అయ్యే పరిస్థితి. అసలు వాటర్ ఎక్కడికి కూడా పోని పరిస్థితి. సో చాలా వరకు మెయింటెనెన్స్ ఉండాలి. కనీసం వర్షాకాలం వచ్చే ముందు ఒక 10 రోజుల ముందు ఆఫీసర్లు వీటి మీద దృష్టి సారించి వీటిని కనుక క్లీన్ చేస్తే అసలు ఫ్లైఓవర్లు జామ్ కావు, ట్రాఫిక్ కూడా జామ్ కాదు. ఎందుకంటే ఎప్పుడైతే హైదరాబాద్లో వర్షం పడితే మ్యాక్సిమం ట్రాఫిక్ జామ్ అయ్యేది. సో ఇలాంటి పరిస్థితుల వల్ల, ఎందుకంటే ఎక్కడికక్కడ మ్యాన్ హోల్స్ కానీ లేకపోతే చాలా వరకు డ్రైనేజ్ వాటర్ రోడ్ మీదకి రావడంతో చాలా వరకు ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఏర్పడుతున్నాయి. సో ఇప్పటికే రివ్యూ మీటింగ్ జరుగుతున్నాయి కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం దాని రిజల్ట్స్ అయితే కనబడతలేవు. సో ఇంకొద్దిగా ముందుకెళ్ళి అక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందు ఫ్లైఓవర్ పరిస్థితి ఏంటనేది. సో ఇంతకుముందు ఫ్లైఓవర్కి నేను అటు సైడ్ ఉన్నాను, ఇప్పుడు ఇటు సైడ్ వచ్చాను. సో ఇటు సైడ్ చూస్తుంటే కంప్లీట్ మొత్తం ఇక్కడ కనబడుతుందిగా, కంప్లీట్ ఇక్కడ దాదాపు ఒక 500 మీటర్స్ వరకు మొత్తం ఉష్క కుప్పలు అయితే కనబడుతున్న పరిస్థితి. సో కంప్లీట్ ఇట్లా ఏదైతే వర్షంతో పాటు వచ్చిన ఉష్కతో పాటు ఇదంతా ఊడవకుండా, డైలీ ఊడిస్తే ఇంత ఉండకపోవచ్చు. సో డైలీ ఊడవట్లేదని అయితే మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో వర్షం పడిన తర్వాత తడిగా ఉంటుంది. సో ఎండిన తర్వాత స్కిడ్ అయ్యే ప్రమాదం కూడా, ఎందుకంటే బైకర్స్ చాలామంది ఈ స్టీల్ బ్రిడ్జ్ని అయితే యూజ్ చేస్తుంటారు. సో బైకర్స్ కూడా చాలా వరకు స్కిడ్ అయిన పరిస్థితి కూడా మనం చూస్తుంటాం. ఎందుకంటే ఫాస్ట్గా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉష్క మీద బండి స్కిడ్ అయ్యి కూడా పడే అవకాశం ఉంది. సో చాలా వరకు జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ లేకపోతే ఇటు హైడ్రా సిబ్బంది కానీ దీన్ని క్లీన్ చేసినట్టయితే కనబడటం లేదు. సో ఎక్కడ చూసినా వాడేసిన వాటర్ బాటిల్స్ కానీ లేకపోతే ఎక్కడికక్కడ చెత్త చెదారం, ఈ చెట్ల నుంచి పక్కన ఫ్లైఓవర్ పక్కన కొన్ని చెట్లు కూడా ఉన్నాయి. సో అట్లా చెట్ల ఆకులు కూడా ఇక్కడ మొత్తం ఫ్లైఓవర్ మీద పడి మొత్తం జామ్ అయిన పరిస్థితి. సో చూస్తున్నా కదా, దాదాపు 500 మీటర్స్ వరకు మనం ఫ్లైఓవర్ మొత్తం ఇటు సైడ్ ఫ్లైఓవర్ మొత్తం ఉష్కతో నిండిపోయిన పరిస్థితి. ఒక పక్కన క్లీన్ చేసినట్టు కనబడుతున్నా, మరో పక్కన అసలు క్లీన్ చేయనట్టు చాలా స్పష్టంగా అవపడుతుంది. సో అసలు ఏం చేస్తున్నారు జిహెచ్ఎంసీ సిబ్బంది, ఏం చేస్తున్నట్టు కూడా ఇక్కడ చాలా మంది అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో ఫ్లైఓవర్ సంగతి ఇట్లా ఉంటే సో నాలాల సంగతి ఎట్లా ఉంది? సో నాలాలకు సంబంధించి ఇప్పటికే డ్రైనేజీలు కూడా పొంగి పొరిలిపోతున్నాయి. మొత్తం చిన్నపాటి వర్షానికి రోడ్లంతా స్విమ్మింగ్ పూల్ని తలపిస్తున్నాయి. సో బస్తీల్లో అసలు పరిస్థితి ఎట్లా ఉంది, అసలు నాలాలు పూడికతీత పనులు ఎట్లా ఉన్నాయి, ఒక నాల దగ్గరికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.